ఈ రోజే సూర్యగ్రహణంతో కూడినటువంటి అతిపెద్ద అమావాస్య బుధవారము. చాలా చాలా శక్తివంతమైనటువంటి రోజు. ఈ రోజును మీరు పొరపాటును కూడా మిస్ చేసుకోవద్దు. ఈరోజు మీరు రాత్రి 12 గంటల లోపు గనక ఉప్పును అక్కడ పెట్టితే చాలు, తెల్లవారేసరికి బిచ్చగాడు సైతం కుబేరుడిగా మారతాడు. చాలా చాలా శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుందన్నమాట. ఈ అమావాస్యకు సరిసమానమైనటువంటి పరిహారం ఏదైనా ఉంది అంటే ఇది ఉప్పు పరిహారం అని చెప్పటంలో ఎలాంటి సందేహం అనేది లేదు. మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి మొండి సమస్యలు, నరఘోష, ఈ మధ్య ఏ పని మొదలుపెట్టినా కూడా అస్సలు అవ్వటం లేదు. ఏదో ఒక అడ్డంకులు అనేవి ఏర్పడుతున్నాయి. ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతున్నాయి. మనశ్శాంతి ఉండట్లా. డబ్బు నీటికిలాగా ఖర్చు అయిపోతూ ఉంది. మనం ఎంతైతే కష్టపడి సంపాదించామో కానీ అంటే మనకు ఆ ఒక రూపాయి రావటానికి ఎంతో టైం పట్టిద్ది. కానీ అదంతా కూడా నీటికిలాగా వచ్చిన కానించి వృధా ఖర్చులు అనుకోనివన్నీ మీద పడి ఆ డబ్బంతా ఖర్చు అయిపోవటము, ఇలాంటి దాన్ని అంతటినీ కూడా ఈ అమావాస్య రోజున చేసే ఈ ఉప్పు పరిహారం అనేది తీసేసి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మనకు కలిగేలాగా చేస్తుందన్నమాట. వామ్మో, అసలు ఇంత పవర్ఫుల్ రిజల్ట్ వస్తుందా అని చెప్పేసేసి మీరు షాక్ అవ్వకపోతే నన్ను అడగండి. అంత పవర్ఫుల్ రిజల్ట్ అనేది ఈ పరిహారం అనేది మీకు ఇచ్చిద్దనమాట. మనకు ఈ అమావాస్య ఏంటంటే ఆషాఢ అమావాస్య. ఇక్కడి నుంచి మనకి ఈ రోజుతోటి ఆషాఢ మాసం అనేది ముగిసి శ్రావణ మాసం రేపటి నుంచి మొదలయ్యిద్ది అనమాట. మీరు శ్రావణ మాసంలోకి అడుగు పెట్టేటప్పుడు ఈ ఉప్పు పరిహారంతో మీకున్నటువంటి చెడును ఈ అమావాస్యతో తుడిచిపెట్టుకోండి. మీకు డబ్బు చేతికి అందటం, మీ యొక్క ఉద్యోగ వ్యాపారాలలో మీకు బాగా కలిసి రావటము, అంటే చాలా మంది కూడా ఈ రోజుల్లో ఎవ్వరూ కూడా మనశ్శాంతిగా బతకట్లేదన్నమాట. కటిక పేదవాడి దగ్గర నుంచి కోటేశ్వర్ల దాకా మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా మానసిక ఒత్తిడి, డిప్రెషన్ ఇలాంటివన్నీ కూడా ఉంటున్నాయి. ఏ మనిషి కూడా మనశ్శాంతిగా బ్రతకట్ల. ఇంకా చెప్పాలంటే చాలా మంది కూడా పేకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారనమాట. అలాంటి వాళ్ళు అసలు అప్పుల నుంచి ఎలా బాధపడాలి? ఎందుకంటే తెల్లారి లేచిన దగ్గర నుంచి ఇంటి ముందుకు అప్పులోళ్ళు వచ్చి ఎక్కడ అడుగుతారేమో, గొడవ చేస్తారేమోనని భయము, నలుగురిలో పలచనైపోతాము. ఇలాంటివన్నీ కూడా మీకు తీసేసి డబ్బు దగ్గర నుంచి, ఆరోగ్యం దగ్గర నుంచి, మీకున్నటువంటి దిష్టి దగ్గర నుంచి అన్నింటినీ తొలగించుకోవటానికి ఏకైక పరిహారం ఈ ఉప్పు పరిహారము. అందులో మనకు అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు. అమావాస్య అంటే లక్ష్మీదేవి పుట్టినరోజు. మనకి ఈ గ్రహణంతో కూడినటువంటి అమావాస్య అనేది మన జీవితాల్లో ఉన్నటువంటి గ్రహణాలను, చెడును తీసేసి మనకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది ఈ ఉప్పు పరిహారము. కాబట్టి మిస్ చేసుకోవద్దు. చాలా సింపుల్గా ప్రతి ఒక్కరూ చేసుకునేటటువంటి పరిహారం అన్నమాట. ఈ రోజున ఇంటికి ఒక రాళ్ళుప్పు ప్యాకెట్ని తీసుకొచ్చుకుంటే మంచిది. మీరు సాయంత్రం రాత్రిలోపు మీరు తెచ్చుకోవచ్చు. లేదు అనుకుంటే మీకు ఇంట్లో ఉన్నటువంటి ఉప్పుతోనైనా సరే ఈ పరిహారం అనేది చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము. ఉప్పు అనేది మన జీవితాల్లో ఉన్నటువంటి నెగిటివిటీని, మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి మొండి సమస్యలను అన్నింటినీ కూడా తొలగిస్తుంది. ఇంకా చెప్పాలంటే తుప్పు పట్టినటువంటి మన జీవితాల్లోనూ ఆ యొక్క తుప్పును వదిలించేటటువంటి శక్తి ఈ ఉప్పుకు మాత్రమే ఉందన్నమాట. చాలా చాలా పవర్ఫుల్గా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. కూరల్లో ఉప్పు లేని కూరలు ఎంత చప్పగా ఉండి మనం తినలేమో, మన జీవితాల్లో కూడా ఈ ఉప్పుతో చేసినటువంటి పరిహారాలు అనేవి మనం మిస్ చేసుకుంటే మనం దురదృష్టవంతులమే అవుతామన్నమాట. కాబట్టి అదృష్టం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అంటే ఈ గ్రహణంతో కూడినటువంటి అమావాస్య రోజున రాత్రి 12 గంటల లోపు ఈ పరిహారం అనేది చేసుకోండి. మిస్ చేసుకోవద్దు. దీనికి కావలసిన వస్తువులు ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఉప్పు, అలాగే పసుపు, కుంకుమ, ఒక ఆకుపచ్చ ప్లేటు. ఆకుపచ్చ రంగు ప్లేటు లేకపోతే మామూలుగా ఏదన్నా ప్లేట్లైనా తీసుకోవచ్చు. కాకపోతే స్టీల్ అనేది వాడొద్దు. పింగాణి కానీ, వెండి కానీ అలాంటివి తీసుకోండి. ఇక్కడ నేను ఆకుపచ్చ రంగు ప్లేట్ అని ఎందుకు చెప్పుకున్నానంటే మనకిక్కడ బుధవారం కాబట్టి బుధుడు యొక్క అనుగ్రహానికి ఆకుపచ్చ రంగు అనేది చాలా పవర్ఫుల్గా పనిచేసిద్ది అనమాట. అలాగా ఆకుపచ్చ రంగు ప్లేట్ అనేది తీసుకున్నాను. అది ప్లాస్టిక్దైనా పర్వాలేదు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. తర్వాత పసుపు, కుంకుమ, ఒక గ్లాసు వాటర్ అనేవి కావాలన్నమాట, స్వచ్ఛమైనటువంటి వాటరు. ఇక పసుపులో వచ్చేటప్పటికి కాస్తంత నీటిని కలిపేసేసి పసుపును పేస్ట్
లాగా చేసేసి చక్కగా ఇక్కడ పసుపుని ప్లేట్కి రాసుకోవాలన్నమాట. ఆకుపచ్చ రంగు ప్లేట్ తీసుకున్నాం కదా, అంటే మీకు ఆకుపచ్చ రంగు లేకపోయినా తెల్లదైనా ఏదైనా పర్వాలేదు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. దానికి ఇక్కడ చూపించినట్లుగా పసుపు అంతా కూడా మనం ఆ ప్లేట్ అంతా కూడా చక్కగా రాసేయాలి. అలాగే గాజు గ్లాసుకు కూడా పసుపు బొట్టు అనేది అట్లా పెట్టాలన్నమాట. దాని మీద మనం కుంకుమ బొట్టు కూడా పెట్టుకుంటాము. ఇక్కడ గాజు గ్లాసు మాత్రమే తీసుకోవాలి. గాజు గ్లాసు లేకపోతే గాజు బౌల్ అయినా తీసుకోండి. ఎందుకంటే గాజు అనేది మనకున్నటువంటి దోషాలను తొలగించడానికి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుందన్నమాట. స్టీలు గ్లాసు, ప్లాస్టిక్ గ్లాసు ఇలాంటివి పెద్దగా పనిచేయవు. గాజు అనేది సగం చెడును లాగేస్తుంది, గ్రహించేస్తుంది అనమాట గాజు అనేది. కాబట్టి అలా గాజు గ్లాసును సిద్ధం చేసుకొని తర్వాత ఆ పసుపు రాసుకున్నటువంటి ప్లేటుకు ఇక్కడ చూపించినట్లుగా మధ్యలో కుంకుమ బొట్లు అనేవి పెట్టేసేసుకోండి. ఇలా ప్లేటుకి మనం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవటం వల్ల మనకి అంటే పసుపు, ఈ కుంకుమ ఇవన్నీ కూడా చాలా మంగళకరమైనటువంటి వస్తువులు. పసుపు మనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. కుంకుమ ఏంటంటే నరదిష్టిని తొలగిస్తుందన్నమాట. కాబట్టి పసుపు, కుంకుమ అనేది తప్పనిసరిగా మనం ప్లేటుకి పెట్టుకోవాలి. ఇలాగా ప్లేట్కి మనం ఇట్లా పెట్టుకున్న తర్వాత గాజు గ్లాసుకు కూడా మీరు ఇక్కడ మనం చూపించినట్లు ఒక్క చోట చాలు, ఎక్కువ అవసరం లేదు. కొంచెం అట్లా పసుపు రాసేసాం కదా, దాని మీద వచ్చేటప్పటికి కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవటం వలన ఈ ప్లేటు, ఈ గాజు గ్లాసు ఇవన్నీ కూడా చాలా శక్తివంతంగా పవిత్రంగా మారతాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట. మీకు ప్లేటు లేకపోతే ప్లేటు ప్లేస్లో ఒక పేటైనా పెట్టుకోవచ్చు. మనకు చిన్న పేటైనా సరే దాన్ని శుభ్రంగా కడిగేసేసి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసి పీట మీద అయినా మీరు ఈ గ్లాస్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా వినండి. ఇలాగా ఆ ఖాళీ గాజు గ్లాసును ప్లేట్లో పెట్టుకున్నాం కదా, అలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఉప్పును ఈ గాజు గ్లాసులోకి తీసుకుంటున్నాను. ఎలా తీసుకుంటున్నాను అనేది ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడే అసలు టెక్నిక్ అనేది ఉంది. మనము చేత్తో ఉప్పును 5 సార్లు మనం ఆ గాజు గ్లాసులో కొంచెం కొంచెంగా 5 సార్లు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి వేశాను, ఇది రెండవసారి కూడా వేస్తున్నాను. ఇలాగ మీరు గుర్తు పెట్టుకొని 5 సార్లు కొంచెం కొంచెంగా ఉప్పు తీసుకొని ఆ గాజు గ్లాసులో కూరుస్తూ ఉండాలన్నమాట. ఇక్కడ మళ్ళీ నేను 3వసారి కూడా వేస్తున్నాను. అలాగ ఇంకా 4వసారి, అలాగే 5వసారి, ఇట్లా మొత్తం కూడా 5 సార్లు కొంచెం కొంచెంగా ఆ రాళ్ల ఉప్పును మనం ఇక్కడ ఈ గాజు గ్లాసులో వేసుకోవాలన్నమాట. 5 సార్లు గుర్తుంచుకోండి. 5 అంటే అదృష్ట సంఖ్య, 5 అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి సంఖ్య. కాబట్టి 5 సార్లు ఇక్కడ చూపించినట్లుగా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మీరేం చెయ్యాలంటే ఇక్కడ రూపాయి బిళ్ళలు కూడా మనకి ఈ పరిహారానికి 5 కావాలి. ఆ రూపాయి బిళ్ళలు అనేవి కూడా మనకి ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉంటానే ఉంటాయి. కాబట్టి రూపాయి బిళ్ళలు కూడా ఒక 5 రూపాయి బిళ్ళలను తీసుకోండి. ఆ రూపాయి బిళ్ళలను మీరు ముందుగా ఏంటంటే కాస్త నీటితో శుభ్రంగా కడిగి తుడిచి సిద్ధం చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఎన్నో చేతులు మారతాయి కాబట్టి వాటికి ఏదన్నా దోషం ఉన్నా కూడా తొలగిపోతుందన్నమాట. అలా రూపాయి బిళ్ళల్ని క్లీన్ చేసుకొని వాటిని ఈ రూపాయి బిళ్ళలే కావాలి. ఇక మీరు 2 రూపాయల బిళ్ళలు, 5 రూపాయల బిళ్ళలు పెట్టకూడదు. ఇది మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే రూపాయి అనేది చాలా చాలా శక్తివంతమైనది. ఆ రూపాయి బిళ్ళల్ని ఇక్కడ 5 చోట్ల మీరు చుట్టూతా ఆ గాజు మీద అంటే ఆ ఉప్పు మీద ఇట్లాగా పేర్చుకోవాలన్నమాట. ఇట్లాగా సిద్ధం చేసుకొని మీరు పెట్టుకోండి. ఇట్లాగా ఈ రూపాయి బిళ్ళలు ఏంటంటే మనకు ఉన్నటువంటి అంటే మనకు యొక్క తొలి సంపాదన, ఏ మనిషి అయినా సరే పెద్ద కోటేశ్వరుడైనా కానివ్వండి, వాళ్ళ యొక్క సంపాదన అనేది రూపాయితోనే మొదలవుతుంది. మనం డబ్బును కూడా రూపాయల్లోనే లెక్క పెడతా ఉంటాము. 1,00,00,000 రూపాయలైనా సరే 1,00,00,000 రూపాయలు అంటాం, కానీ మనం ఇంకా వేరే పేరుతో పిలవలేము. 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు, 10,000 ఇట్లా ప్రతీది కూడా మనకి 1,00,00,000 రూపాయల్లో 1 రూపాయి తగ్గినా కూడా తగ్గినట్లే. డబ్బునేంటంటే అయస్కాంతంలాగా ఈ ఉప్పు ఆకర్షిస్తుంది. అలాగే ఈ రూపాయి బిళ్ళ కూడా అయస్కాంతంలాగా ధనాన్ని ఆకర్షిస్తుందన్నమాట. అలా ఆ రూపాయి బిళ్ళలు పేర్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మళ్ళీ 2 సార్లు ఉప్పును ఆ రూపాయి బిళ్ళలు కనబడకుండా మళ్ళీ మనం పేర్చేయాలన్నమాట. ఇక్కడ ఒకసారి వేశాను, మళ్ళీ ఇప్పుడు రెండోసారి కూడా వేస్తున్నాను. అంటే ఇప్పుడు మనం లోపల ఉంచినటువంటి ఆ 5 రూపాయల బిళ్ళలు అనేవి కనబడకుండా చుట్టూతా మీరు మళ్ళీ ఉప్పును వేసేసేయాలన్నమాట. ఇక్కడ ఏం చేసాము, ముందు గాజు గ్లాసులో 5 సార్లు ఉప్పును వేసుకున్నాము. తరువాత దాని మీద 5 రూపాయల బిళ్ళలు చుట్టూతా పేర్చాము, రూపాయి బిళ్ళలు 5. తర్వాత మళ్ళీ
ఉప్పును 2 సార్లు తీసుకొని ఆ గాజు గ్లాసు నిండేలాగా వేసుకున్నాం. కొంచెం వెలితి ఉంచండి. మరి నిండి పొర్లిపోయేటట్లు వద్దనమాట. ఇప్పుడు ఇట్లా ఈ గాజు గ్లాసును మనం సిద్ధం చేసుకోవాలనమాట. ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే, మనం ఇందాక తీసుకున్నాం కదా! గ్లాసుతో ఒక గ్లాసు వాటర్ తీసుకున్నాం కదా! ఆ గ్లాసులో ఉన్నటువంటి వాటర్‌ని ఇప్పుడు ఈ ఉప్పు మీద జాగ్రత్తగా పొయ్యాలి. కింద పోకుండా జాగ్రత్తగా పొయ్యండి. ఇలా మీరు నీరు అనేది ఆ ఉప్పు లోపలికి కూరుకుపోయేటట్లుగా, అంటే మనకు ఆ గ్లాసు అనేది ఆ నీరు కొంచెం పైకొచ్చేదాకా ఆ నీటిని పోస్తూనే ఉండాలనమాట. అంటే ఇప్పుడు ఇందులో వేసినటువంటి ఉప్పు ఏంటంటే పీల్చేసిద్ది ఆ వాటర్‌ని. అంటే ఇప్పుడు ఇట్లా సిద్ధం చేసుకున్నటువంటి గ్లాస్ ఏంటంటే చాలా శక్తివంతంగా మనకి ఈ నీటిని కూడా పోయటం వల్ల ఏంటంటే మనకున్నటువంటి సమస్య, అంటే ఏదైతే ఉందో, మనకున్న అప్పుల నుంచి బయటపడాలని మనం కోరుకున్నాము, మనకు ఆర్థికంగా బాగా కలిసి రావాలి, లేదా ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి, ఉద్యోగ వ్యాపారాల్లో మంచిగా కలుసుబాటు రావాలి, ఇట్లా ఏదైతే ఉందో అది మనము మనసులో చెప్పుకుంటే ఆ యొక్క కోరికను చెప్పుకుంటూ ఆ నీటిని అనేది పొయ్యాలన్నమాట. అంటే ఆ యొక్క కోరిక తీర్చటానికి ఏ సమస్య అయితే అడ్డు వస్తుందో అది ఇట్లా కరిగిపోతుందని చెప్పటానికి. అలా నీటిని పోసేసి ఇప్పుడు ఈ బౌల్‌ని ఎక్కడ పెట్టాలి అంటే, ఈ గాజు గ్లాసుని మీరు మీ ఇంటికి ఎడమ దిక్కులో పెట్టుకోవాలనమాట. అంటే ఇప్పుడు మనం బయట నుంచి ఎడమ దిక్కు అంటే లోపల నుంచి ఎడమ వైపా, బయట నుంచి వచ్చేటప్పుడు ఎడమ వైపా, గుమ్మం కాడి నుంచి అని కొంతమందికి డౌట్ వచ్చిద్దనమాట. మీరు గుమ్మం లోపల, అంటే గుమ్మం బయట నుంచి లోపలికి వస్తారు కదా మెయిన్ ఎంట్రన్సు, అట్లా లోపలికి వచ్చేటప్పుడు ఎడమ దిక్కున ఆ మూలను పెట్టేసేసేయండి. అంటే మీకు ఒక మాటలో చెప్పాలంటే అది ఈశాన్యం కిందకు రావచ్చు. అట్లాగా ఆ మూలను అనేది మీరు పెట్టేసేసేయండి. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఈశాన్యం అనుకోండి, లేదా మీకు ఎడమ వైపు అది గుర్తుగా చేతికి ఎడమ వైపుగా అట్లా చూసుకొని మీరు ఆ గాజు గ్లాసుని ఏంటంటే అక్కడ పెట్టేసేసేయండి. ఇదంతా మీరు ఎప్పుడు చేయాలంటే, ఈ రోజు అంటే ఈ గ్రహణంతో కూడిన అమావాస్య రోజున, బుధవారం రోజున సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి ఈ పరిహారం మొదలు పెట్టుకొని రాత్రి 12 గంటల లోపు వరకు ఈ పరిహారం అనేది మీరు చేసుకోండి. అంటే రాత్రి 12 గంటల లోపు వరకు మనకు అమావాస్య కిందకే వచ్చిద్దనమాట. ఇంకా మనకు చెప్పాలంటే తెల్లవారుజామున 2:30 దాకా మనకి గడియలు అయితే ఉన్నాయి. కానీ రాత్రి 12 లోపు ఈ పరిహారం అనేది మీరు చేసుకోండి. ఇలా ఆ గ్లాసును మీరు ఎన్ని రోజులు ఉంచాలి అనంటే, మీరు ఈ అమావాస్య రోజున రెడీ చేసుకున్నారు కదా, మీకు ఇంట్లో నెగిటివ్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, మీకు 2-3 రోజుల్లో ఆ నీరంతా కూడా, అంటే ఆ ఉప్పు అంతా నీటిలో కరిగిపోయి అదంతా కూడా డ్రై అయిపోయిద్ది అనమాట. అంటే మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే మంచులాగా వచ్చేసిద్ది అదంతా. అది 2 రోజులు కావచ్చు, లేదా వారం కావచ్చు, కానీ నిదానంగా మీకు ఆ రిజల్ట్ వస్తే మంచిదనమాట. అంటే ఇంట్లో ఉన్నటువంటి చెడునంతటిని కూడా గ్రహించేసిద్దనమాట. మీరు ఆ మూలను పెట్టే ముందల ఒక్కసారి ఇంట్లో ప్రతి గదిలో కూడా తిప్పేసి తర్వాత ఆ ఎడమ చేతి వైపు ఆ ఈశాన్యం దిక్కులు పెట్టేసేసేయండి. అలా మీరు 10 రోజులైనా ఉంచొచ్చు, లేదా 15 రోజులైనా ఉంచొచ్చు, లేదా మీకు నెల రోజులైనా సరే ఉంచొచ్చు. అంటే చాలామంది అమావాస్య రోజున చేసిన తర్వాత అన్ని రోజులు ఉంచకూడదు అనుకుంటారు. మీరు ఉంచొచ్చు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున చేసే పరిహారము మీ ఇంట్లో ఉన్నటువంటి చెడునంతటిని కూడా గ్రహించిద్ది. ఇది అనుభవపూర్వకంగా చేసి రిజల్ట్ పొందినటువంటి పరిహారం అనమాట. అదంతా మీకు ఎప్పుడు తీసేయాలంటే ఆ ఉప్పు అంతా కూడా మీకు మంచులాగా మొత్తం డ్రై అయిపోయిద్ది అనమాట. అంటే అలా మంచులాగా డ్రై అయిపోయిందంటే మీ ఇంట్లో ఉన్నటువంటి చెడును మొత్తాన్ని కూడా ఈ ఉప్పు, అందులో ఉన్నటువంటి డబ్బులు ఇవన్నీ కూడా రూపాయి బిళ్ళ లాగేస్తాయి అనమాట. అలాగా ఇక అసలు చూస్తానికి మీకు అర్థమైపోయిద్ది. అదంతా కూడా కింద పడిపోయి అసలు ఎంత నెగటివిటీ ఉన్నదన్నది మీరు ఆ గ్లాసును చూసినప్పుడు మీకు షాక్ అవుతారనమాట. అప్పుడు ఆ టైంలో అది 15 రోజులుగా 20 రోజులుగా మీకు తెలిసిద్ది, మంచులాగా వచ్చేసినప్పుడు ఎండిపోయి. తర్వాత దాన్ని మీరు తీసేసి ఆ గ్లాసును అలాగే ఆ రూపాయి బిళ్ళలను శుభ్రంగా కడిగేసేసి మీరు దాన్ని మళ్ళీ మీరు చక్కగా శుభ్రంగా పూర్తి కడిగేసి, అంటే అందులో ప్లేట్ కానీ లేదా పీట మీద పెట్టారు అదంతా కూడా శుభ్రంగా కడిగేసేసి మళ్ళీ మీరు అది చేసిన తర్వాత మళ్ళీ అట్లాగే మీరు కావాలంటే మళ్ళీ పరిహారం అనేది మళ్ళీ రిపీటెడ్గా చేసుకొని అక్కడ పెట్టుకోవచ్చు, ఇంకా ఏదైనా చెడు ఉంటే పోవాలనుకుంటే. అంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేంత రిజల్ట్ అప్పటి ఆ లోపు మీ ఇంట్లో జరిగే మార్పులు చేర్పులు, ఆ గొడవలన్నీ తగ్గి ఒక ప్రశాంతమైన వాతావరణం, ఉద్యోగ వ్యాపారాల్లో మంచిగా కలుసుబాటు, ఇలాంటివన్నీ చూసి మీరే షాక్ అవుతారనమాట.
చాలా చాలా పవర్ఫుల్‌గా పనిచేసిద్ది. మళ్ళీ ఈసారి మీరు పెట్టుకోవాలనుకున్నప్పుడు మాత్రం శుభ్రంగా షింకులో ఆ గాజు గ్లాసును, అలాగే ఆ రూపాయి బిళ్ళలను, ఆ ప్లేటును, పీటను మొత్తాన్ని కడిగేసేసి మళ్ళీ పెట్టుకోండి. చాలా పవర్ఫుల్‌గా ఈ పరిహారం పనిచేసిద్ది. ఈ అమావాస్య రోజున ఈ పరిహారాన్ని మీరు మొదలుపెట్టుకొని చేసుకుంటే మీకు తిరుగులేని అదృష్టము, ఐశ్వర్యం అనేది మీ సొంతమవుతుంది. మీకున్నటువంటి ఎంత మానసిక ఒత్తిడి, ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న టెన్షన్‌లన్నీ తొలగిపోయి డబ్బు అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ మరీ వస్తుందన్నమాట. అంతేకాకుండా మీకు బాగా కలిసి రావటము, మీ మనసులో ఒక ప్రశాంతత, ఈ అలజడు, ఈ టెన్షన్లు, తలనొప్పులు ఇలాంటివన్నీ తగ్గిపోవటము, ఇంకా అప్పుల బాధల నుంచి కూడా బయటపడటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. చాలా చాలా పవర్ఫుల్‌గా ఈ పరిహారం పనిచేసిద్ది. లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతోటి మీరు ఖచ్చితంగా కుబేరులుగా మారుతారు. మీరు మీ కుటుంబం అంతా కూడా డల్‌గా ఉన్నోళ్ళందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉంటారు. ఇది అనుభవపూర్వకంగా చేసి రిజల్ట్ పొందిన పరిహారం కాబట్టి ఈ అమావాస్య రోజు అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా చాలా శక్తివంతమైనటువంటి పరిహారము. ఇలా చేశామని మీరు ఎవ్వరికీ చెప్పొద్దు. రహస్యంగా చేసుకొని ఆ యొక్క రిజల్ట్‌ను మీరు పొంది ఎంత ఆనందంగా ఉంటారో మీరే చూడండి. అసలు ఆ రిజల్ట్ అనేది మీకు ఎంత మంచిగా వచ్చిద్దో అసలు దాన్ని చూసి మీరే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటారు ఈ విశ్వానికి. అంత పవర్ఫుల్‌గా పనిచేసిద్దనమాట. బీరువాలో డబ్బులు లేవు, లేకపోతే జేబులో చిల్లిగవ్వలేదు అని అనుకున్న వాళ్ళకి బీరువా ధనంతో నిండిపోవటము, తాకట్టులో ఉన్న బంగారం విడిపించుకోవటము, ఇలా ధనాన్ని అయస్కాంతంలాగా ఈ పరిహారం అనేది ఆకర్షిస్తుందనమాట. ఈ పరిహారం మీరు అంటే ఈ గ్లాసు మీరు మీ యొక్క ఉద్యోగ వ్యాపారాల స్థలాల కాడ కూడా మీరు పెట్టుకోవచ్చనమాట. చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చిద్ది. అంతేకాకుండా మీ మీద ఉన్న దిష్టి, పితృశాపాలు, పితృదోషాలు, శత్రు సమస్యలు ఇలాంటి వాటన్నింటినీ కూడా ఈ ఉప్పు పరిహారం అనేది తుడిచిపెట్టి మీకు 4 దిక్కుల నుంచి కూడా ధనం దూసుకు వచ్చేలాగా చేస్తుందనమాట. ఇది ఎవ్వరికి కనబడకుండా మూలకు పెట్టేసేసేయండి. ఎడమ దిక్కులో అంటే ఈశాన్యం దిక్కు వైపు అట్లాగా ఎవ్వరికి కనిపించకుండా పెట్టుకోండి. అదంతా కూడా ఎండిపోయి మంచులాగా వచ్చినాక తీసేసేయండి. అంత అద్భుతంగా ఈ పరిహారం పనిచేసిద్ది. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఉప్పుతోటి దిష్టి తీసేసుకోండి. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, కాస్త రాళ్ళ ఉప్పు అనేది చేత్తో తీసేసుకొని దిష్టి అనేది తీసేసుకోండి. ఇలా చేస్తే మీ మీద ఉన్నటువంటి చెడు కూడా తొలగిపోతుంది. మీ ఇంటికి అదృష్టం, ఐశ్వర్యం అనేది మనకి ఈ పరిహారం ద్వారాగా ఇట్లా అన్ని రకాలుగా సిద్ధిస్తుందనమాట. లక్ష్మీదేవి ఇక మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుందనమాట. అలాగే ఈరోజు ఇంట్లో ప్రతి ఒక్కరూ సాయంత్రం పూట కూడా దీపారాధన చేసుకోండి. గుమ్మానికి ఇరువైపులు కూడా దీపాలు వెలిగించండి. ఇలా చేయటం వలన మీకు అంటే ఈరోజు నాన్ వెజ్ తినకూడదు, నలుపు రంగు బట్టలు ధరించకూడదు, 4 రోడ్డులు కలిసే కాడికి వెళ్ళకూడదు, గర్భిణీ స్త్రీలు కూడా చాలా కాస్త జాగ్రత్తగా ఉండండి. దీనికి ప్రత్యేకంగా అంటే మన భారతదేశంలో ఈ గ్రహణం ఉదయం కనిపించదు కాబట్టి ప్రత్యేక నియమాలైతే ఏమీ లేవు, కానీ గ్రహణ దోషం అయితే ఉంటుంది కాబట్టి మనకి ఈ గ్రహణ దోషం అనేది మనకు కలగకుండా ఉండటానికి ఈ పరిహారాలు చాలా పనిచేస్తాయి. అలాగే ఈ ఉప్పు పరిహారం ఏంటంటే ఖచ్చితంగా మనల్ని కోటేశ్వరులను చేసేదాకా వదిలిపెట్టదనమాట. అర్థమైంది కదండి? మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే దయచేసి అంటే మనకు సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన మీలాంటి నలుగురికి చేరి వీడియో వాళ్ళు ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. ఇంత విలువైనటువంటి సమాచారం అనేది మీకు తెలియజేసినందుకు మా కష్టానికి మాకు కాస్త మోటివేషన్గా ఉంటుందన్నమాట. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుందన్నమాట. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అనే కామెంట్ చేయటం వలన మీకు అంతా కూడా శుభం కలుగుతుంది ఈ అమావాస్య రోజున. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి గుర్తు పెట్టుకొని దయచేసి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.